అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మీరు మేము ఇలా కలుసుకోవడానికి దేవుడు నిజంగా ఆ కృప ఇచ్చినందుకు ఆయనకి ఏమిచ్చే రుణం తీర్చలేం. అల్పుడైన నాకు ఇలా ప్రతిదినము మీతో కలుసుకోవడానికి, ఆయన వాక్యాన్ని పంచడానికి నాకు ఇచ్చిన ఈ జీవితంలో ఈ ధన్యత నాకు చాలని నేను మనసారా ప్రభుని స్తుతిస్తున్నాను. అన్నిటికంటే చాలా ఉత్తమమైన పని క్రీస్తుని గురించి ప్రకటించుట. క్రీస్తుని గురించి ప్రకటించడానికి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఎవరో అనేకులను ఆయన వైపు త్రిప్పుదురో వారు ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలాగా వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారంట. ఇలా చెప్పడం అంటే అది సులువైన పని ఏం కాదండి. చాలా ధనాన్ని హెచ్చించాలి, కానీ ఏమీ లేకుండా కూడా నేను చెప్తూ ఉంటుంటాను. అద్భుతంగా దేవుడు నాకు సహాయం చేస్తుంటాడు మీలాంటి వాళ్ళ ద్వారాగా. ఒక సోదరుడు నాకు తెలియదు, బ్రదరు మీకోసం దేవుడు నాతో చెప్పాడు, ఈ 2000 తీసుకో అన్నాడు. ఒక బ్రదరు హైదరాబాద్ నుంచి జాన్సన్ గారని, ఈ 4000 తీసుకో, నేను బట్టలు పంచిపెడుతూ ఉంటుంటాను, చీరలు పంచిపెడుతుంటాను, లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం అంటే నాకు చాలా సంతోషం. అంతకు మించిన సంతోషం నాకు వాక్యం ప్రకటించడంలో, నా సంతోషం అంతా వాక్యం ప్రకటించడంలో. 2 లేని వాళ్ళకి బట్టలు, రగ్గులు, చీరలు, చిన్నపిల్లలకి కూడా బట్టలు ఇస్తాను. వాళ్ళ సైజులు చూసుకుంటాను. వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతాను, అమ్మ మీ పిల్లల బట్టలు నాకు ఇవ్వండి సైజు అని. ఆ బట్టలు తీసుకొని ఆ సైజుని బట్టి వాళ్ళకి బట్టలు తెచ్చి ఇచ్చేస్తాను. యవనస్తులు అయితే నడుము కొలతలు తీసుకుంటాను. ఇంకెలాగా నేను షర్ట్లు, ప్యాంట్లు, టీషర్ట్స్. మీరు అనుకుంటున్నారా ఏదో ప్లాట్ఫామ్ మీద బట్టలు కొనేస్తానని? అలా అనుకోకండి. బ్రాండెడ్ బట్టలు ఇస్తాను, బ్రాండెడ్. ఇప్పటికీ చాలామంది నేను వాళ్ళకి ఇచ్చిన బట్టలు 20 సంవత్సరాల నుంచి ఇంకా అలాగ ఉన్నాయి. అంటే ఎంత స్వచ్ఛమైన బట్టలు, మంచి వస్త్రాలు ఇస్తాను. నేను చీప్ క్వాలిటీ ఇవ్వను. మీకు తెలుసా, నేను కూడా ఒక అనాథని, నేను ఒక పేదవాడినే, గొప్పవాడిని ఏం కాదు. నాకు మిషనరీ అలాంటిది ఏమీ లేదు. నాకు మిషనరీ అంటే ఏంటో తెలియదు. ఇప్పటికీ అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ నేను ఎప్పుడు నోచుకోలేదు. చెల్లి ప్రేమ లేదు. అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి. నాకు చెల్లి చనిపోయింది, అమ్మ చనిపోయింది, నా కూతురు పుట్టి చనిపోయింది, నాకు 2 కొడుకులు, నా భార్య. నాకెంత మానసికమైన ఒత్తిళ్ళు వచ్చినా ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకుంటాను, ప్రభువుని అడుగుతాను. నేను కూడా దీనస్థితిలో ఉన్నవాడిని. అప్పుడప్పుడు నాకు కూడా భోజనం తినడానికి బియ్యం కూడా ఉండవు. ఈ నెలలో కూడా 22, 23వ తారీఖున భోజనం చేయడానికి కూడా మా దగ్గర ఏమీ లేని దీనస్థితిలో అలా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నేను బియ్యం కొంచెం కొనుక్కొని తెచ్చుకొని పిల్లలకు పెట్టి కొంచెం తిని, అలా తిన్నప్పుడు లేనులు వచ్చారు వాళ్ళకి పెట్టి అలా జీవిస్తాం. మేము పెద్ద గొప్పవాళ్ళం ఏం కాదు, ఆస్తిపరులు అసలే కాదు, మాకు ఎలాంటి ఆస్తులు లేవు. మేము చెప్పుకోతగ్గ క్వాలిఫికేషన్స్ నాకేమీ లేవు. అయితే దేవుడు కృప అంతే. జాన్సన్ గారు బట్టలు పంచిపెట్టడానికి ప్రతి సంవత్సరం 4,000, 5,000 పంపిస్తున్నాడు. ఆయన 4,000. అలాగే హైదరాబాద్ నుంచి
నాకు మంచి మిత్రులు మాస్టర్ విజయ్, ఆయన కూడా 4,000 బట్టలకి పంపారు, బట్టలు కొని పంచిపెట్టమని. ఇంకా అన్నమణి గారు 2,000, 1,300 మేరీ కోయిట్ నుంచి, 2,500 కోయిట్ నుంచి మాలక్ష్మమ్మ, కీర్తి 2,000, అలాగే చాలామంది దీవెన కుమారి, అన్నమణి గారితో 2,000, ఇలా నాకు గల్ఫ్ నుంచి, హైదరాబాద్ నుంచి, ఇంకా బ్రదర్ డానియల్ అమలాపురం, ఆ బ్రదర్ కూడా నాకు 2,000 ఇచ్చారు. అలాగే నేను అడగకుండానే ఈశ్వర్, ఆయన కూడా 1,600 నాకు వేశాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళంతటి వాళ్ళు ప్రేరేపించబడి నాకు ఇవ్వడం. చాలామంది మా గ్రామంలో కూడా ప్రభుదాస్ గారు నాకు గతంలో మీటింగ్స్ పెట్టినప్పుడు 10,000 ఇవ్వడం, మరి మహిమరాజు ఆయన కూడా 2,000 3,000 ఇవ్వడం, సత్యానందం గారు 1,000 రూపాయలు ఇవ్వడం. ఇలాగా ఈ నాకు ఇచ్చిన ఈ డబ్బులని పోగుపెట్టి వస్త్రాలు కొని పంచిపెడతాను. అద్భుతం ఏంటంటే వాళ్ళు ఎవ్వరూ ఇవ్వకముందే నాకు కలిగిన కొంచెం ధనంతో బట్టలు కొని పంచిపెట్టడం మొదలుపెట్టాను. అంతే, వీళ్ళందరూ ప్రేరేపించబడి నాకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళంతటా వాళ్ళే. నేను ఇలా చూసినప్పుడు ఏటీఎంలో డబ్బులు ఉండి అప్పుడు గబగబా తీసి ఆ రగ్గులు కొని పంచిపెట్టాం. ఇలా నేను డిసెంబర్ జనవరి ఈ 2 నెలల మధ్యన నేను వస్త్రాలు పంచుతూనే ఉంటాను. ఎంతమందికి అనే అంచనా ఉండదు. నా టార్గెట్లో 200 మందికి పంచాలని అనుకుంటాను. మనిషికి వచ్చి ఈచ్ నాకు అయ్యే ఖర్చు 600 నుంచి 700 ఉండొచ్చు. ఆ బట్టలో రగ్గు కూడా ఖచ్చితంగా ఇస్తాను. ప్రతి కుటుంబంలో కూడా ఒక రగ్గు ఉండాలి అనుకుంటాను. అందుకని ఇంచుమించుగా 60,000 నుంచి 50,000 స్పాట్ ఖర్చు చేయాలని అనుకుంటాను. ఏమీ లేకుండానే అలాగ అనుకుంటాను. నా దగ్గర డబ్బులే ఉండి కాదు, లేకపోయినా ఎవరైనా ఒక 100 ఇచ్చారనుకోండి పక్కన పెడతాను, 1000 ఇచ్చారనుకోండి పక్కన పెడతాను. ఇవన్నీ కలిపి వస్త్రాలు పంచిపెడుతుంటాను. వృద్ధులు, వికలాంగులు, తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథులైన పిల్లలు, భర్త చనిపోయి ఉన్న స్త్రీలు, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా జాలి కలుగుతుంది. అలాంటి పేద ప్రదేశంలో దేవుడు నన్ను ఉంచినందుకు దేవునికి స్తోత్రం. మా ఊరు అమలాపురం కాదు, మా ఊరు కాకినాడ. నేను విద్యలు నేర్చుకొని పెరిగిందంతా బొంబాయి నుంచి నాకు ఢిల్లీ కానీ లేక గుజరాత్ కానీ హైదరాబాద్ కానీ సిటీల్లో ఉండడం, తిరగడం, సువార్త ప్రకటించడం నాకు చాలా సింపుల్ అన్నమాట. అలాంటి వాడిని నన్ను పల్లెటూరులో పాడేసాడు. అంటే ఈ పల్లెటూరులో అందరూ అనాథులే, బాగా హరిపేదలు. అలాంటి వాళ్ళకి సహాయం చేయడం కోసమే దేవుడు నన్ను పంపుంటాడని నేను సంతోషపడతాను. నేటి అంశంలో ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి రక్షణ శాస్త్రం, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనం. నేను ఇర్మియా కుమారుడును యజన్య మనముడునైన అబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులను అందరినీ అనగా రేకాబీల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చితిని. ఇక్కడ రేకాబీల కుటుంబీకుల గురించి దేవుడని యెహోవా ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు. 9వ వచనం. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్యను బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనట్లేదు, ద్రాక్షావనములు కానీ పొలములు కానీ సంపాదించట్లేదు, విత్తనమైనను చల్లట్లేదు, గుడారంలోనే నివసించుచున్నాము. చూడండి, రేకాబీల కుటుంబీకులు ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి. వీళ్ళు ఇల్లు కట్టుకోలేదంటండి, ఏనాడు విత్తనం నాటరంట. త్రాగుడు సంబంధించింది అంటే ఈరోజు ఒక కళ్ళు ఉందండి, వాళ్ళు ముట్టుకోరు. సారా ఉంది, ముట్టుకోరు. వైన్స్ ఉంది, ముట్టుకోరు. బ్రాందీ ఉంది, విస్కీ ఉంది, జిన్ ఉంది, బీర్ ఉంది, చీప్ క్వాలిటీ సారా కూడా ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ఆ వాసన కూడా వీళ్ళకి పడదండి. వీళ్ళు ఇల్లు కట్టుకోరు, భూములు కొనుక్కోరు, ఆస్తులు సంపాదించుకోరు, గొప్ప వస్త్రాలు కూడా ధరించరు. అండి ఎంత నీతి ఉంది వీళ్ళకి. అయితే ఆనాడు క్రైస్తవులంట ఇజ్రాయెల్ ప్రజలు చెడిపోయారు. క్రైస్తవులను ఇజ్రాయెల్ ఒకటే. వాళ్ళు చెడిపోతే ఇప్పుడు దేవుడు రేకాబీల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ద్వారా నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాలంట. అప్పుడు ఇర్మియా రేకాబీల దగ్గరికి వెళ్ళి ఆ సేవ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత వైన్స్ తీసుకొని వెళ్ళి వైన్స్ ఇది త్రాగండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము త్రాగం.
యిర్మీయా, నువ్వు గొప్ప ప్రవక్తవే, నీ ప్రవచనాలు నెరవేరుతాయి, నీతో దేవుడు ఉన్నాడు, దేవుడు చెప్పింది మేము ఏదైనా చేస్తాం, కానీ ఆస్తులు సంపాదించం, మందు తాగము, చెడు పని చేయము, అబద్ధం ఆడము, కోప్పడము, దొంగతనం చేయము, అవతల వాళ్లను మేము ఆశించము. మాకు కలిగితే కలిగింది అవతల వాళ్ళకి పెడతాం, లేదనుకోండి పస్తుంటాం. రేకాబీలు ఇచ్చే సాక్ష్యానికి యిర్మీయాకి పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చూస్తున్నట్టుగా కీలు బొమ్మలు అయిపోయి ఉంటారు. అదండి సాక్ష్యం అంటే. ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకొని కూడబెట్టుకోవడం గొప్పతనం కాదు. నీ ద్వారా ఒక పేదవాడు కడుపుండి అన్నం తింటే, నీ ద్వారాగా 10 మంది వస్త్రాలు ధరించుకుంటే, నీ ద్వారాగా 10 మంది కడుపుండి అన్నం తింటే అది గొప్ప సంగతి. నీ ద్వారాగా ఒకరికి ఆకలి తీర్చలేవు, నీ ద్వారాగా 10 మందికి బట్టలు ఇవ్వలేవు, నీ పక్కనున్న పొరుగువాడే దరిద్రతలో ఉంటే అది మీకు నీతి ఎలాగవుతుంది? నీతి కాదు. నీ పక్కనున్నవాడు సమృద్ధిగా ఉండాలి, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, అది నీతి అంటే. నేను అనుకున్నది అదే, ఇక్కడ దేవుడు చెప్పే సాక్ష్యం కూడా అదే. నేను ఎలాగన్నా ఉండనే, నా దగ్గరకు వచ్చిన మా శిష్యులు, నా దగ్గరకున్న సేవకులు, నాతో నడిచిన వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు, భవనాలు కట్టుకున్నారు, కాళ్ళ మీద తిరుగుతున్నారు. కానీ నేను బైక్ కొనుక్కోలేదు. ఇంకా నాకు బైక్ లేదు సార్, నాకు సైకిల్ లేదు. నా సేవ విధానం ఎంతకాలం? 40 ఏళ్ళు. సంస్థను విడిచిపెట్టి సేవకు వచ్చాను. నేను సేవకు వచ్చేటప్పుడు నాకు చాలా ఆస్తుంది, అన్ని విడిచిపెట్టాను. రేకాబీలు అంటున్నారు, మేము పరదేశులుగా ఉన్నాము. ఎక్కడున్నాం? బబులోను దేశంలో చెరలో ఉన్న మేము ఇక్కడ ఆస్తులు సంపాదించుకోము. మరి చెరలో నుంచి బయటపడితే యెరూషలేము నగరానికి వస్తే, యెరూషలేము నగరంలో మేము ఆస్తులు సంపాదించాం. మాకు దేవుడు పెట్టింది తింటాం, లేకపోతే పస్తుంటాం. యథార్థంగా ఉంటాం, యథార్థంగా జీవిస్తాం, అప్పులకి వెళ్ళాం, లేని ఆర్పాటాలకు వెళ్ళాం, లేని అంగులు మాకు వద్దు. రేకాబీలు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, మాకు బంగారం వద్దు, ప్రశస్తమైన పట్టు వస్త్రాలు వద్దు, ఆభరణాలు వద్దు, భూములు వద్దు, ఇల్లు వద్దు, ప్యాలెస్ వద్దు. మాకు దేవుడి నీతి ఒకటే మాకు చాలు. మేము మాట తప్పం, అడుగు తప్పం. మా జీవితము ధర్మశాస్త్రం, వాక్యమే మా జీవితం. మా లైఫ్ అంతా వాక్యమే, నా జీవితం అంతా వాక్యమే, మా హృదయం అంతా వాక్యమే. దేవుడు ఏది చెప్తే అది మేము చేస్తాం. ఆ దేవుడు ఎవరికి చెప్తే చేస్తాం? మా తాతయ్యకి చెప్పాడు, మా నాన్నకి చెప్పాడు. యెహోనాదాబుకి దేవుడు ఏదైతే చెప్పాడో అదే పిల్లలు 3 తరాలు గతించాయి. మేము మాట తప్పం. దేవుడు మాటే మాకు జీవం. ఆయన మాటలో శక్తి ఉంది, స్వస్థత ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఎవరైతే యథార్థంగా ఉంటారో ఆ యథార్థత ఆ మనిషిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, నిత్య జీవంతో నింపుతుంది. రక్షణ శాస్త్రం అనే ఈ అంశంలో వీళ్ళు ఎక్కడున్నారు? రక్షణ శాస్త్రం అనే బైబిల్లో ఉన్నారు. రేకాబు కుటుంబం. ఈనాడు ప్రపంచం ఉన్న ఓ క్రైస్తవ జనాంగమా, నీవు నేను మనం అందరం దేవుడికి లెక్క అప్పగించాలి. కానీ రేకాబీలు ఈ వాక్యాన్ని మన ముందు ఉంచుతారు. మా గ్రామంలో క్రిస్మస్ జరిగింది. మా పేరు మీద గ్రామంలో ఉన్న వాళ్ళందరూ క్రిస్మస్ చేసుకున్నారు. నాకు క్రిస్మస్లు తెలియదు, కానీ వాళ్ళు సరదాగా చేసుకున్నారు. కానీ క్రిస్మస్లో ఏముంది అని మీరు అడుగుతారా? సువార్త ప్రకటించాం, యేసుప్రభు దేవుడని నిరూపించాం, అంతే. భోజనం, పేదవాళ్ళని పిలిచాం, మేము లేని వాళ్ళని పిలిచాం, అన్యుల్ని పిలిచాం, వాళ్ళకి సువార్త ప్రకటించాం, భోజనం పెట్టాం, వస్త్రాలు బెడ్షీట్స్ పంచిపెట్టాం. అంతకు మించి మేము ఏమీ చేయలేదు. నేను కాదు, మా గ్రామంలో ఎవరు చేయలేదు. వాళ్ళని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మా సంఘం, గ్రామం దేని స్థితిలో ఉన్నవాళ్లే కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి నేనంటే చాలా అభిమానం, దేవుడు అంటే చాలా అభిమానం. వాళ్ళకి నా కృతజ్ఞతలు. మా గ్రామంలో పెద్దల పేర్లు చెప్తే చాలామంది ఉంటారు, చాలా మంచి వాళ్ళు, త్యాగశీలులు. వాళ్ళు సువార్త ప్రకటించడంలో వాళ్ళు ఏం చేశారు? రక్షణ, క్రిస్మస్ శుభవార్త ప్రకటించారు. అంటే రక్షణ. చాలామంది క్రిస్మస్కి చాలా పేర్లు పెడతారు. నేను ఏమంటానంటే, మా క్రిస్మస్లో క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది ఉంటుంది. క్రీస్తు మరణించడానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. ఎబ్రీ రాసిన గ్రంథకర్త 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఒక వ్యతిరేకి రాశాడు. ఎవరు ఆ వ్యతిరేకి అని అంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదని క్రైస్తవుల్ని వెంటాడి చంపిన వ్యక్తి
క్రైస్తవుడిగా మారాడు. అతను చెబుతున్న అద్భుతమైన ప్రవచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. యాలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజలు పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధనలో ఉండి శోధన చేయించాడు. ఇప్పుడు నువ్వు శోధనలో ఉన్నావా? నిన్ను విడిపించగలడు. నువ్వు రోగంలో ఉన్నావా? నిన్ను స్వస్థపరచగలడు. నువ్వు అప్పుల్లో ఉన్నావా? ఆయన విడిపిస్తాడు. ఆగిపోయిన ఇల్లు ఆయన కడతాడు, పునర్నిర్మాణం చేస్తాడు. పాడైపోయిన నీ గుడారాన్ని పునర్నిర్మాణం చేసి బాగు చేస్తాడు. నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే నీ ఘనతలన్నీ మటుమమైపోయావో తిరిగి మళ్ళా రెట్టింపు ఘనతలు, రెట్టింపు ఐశ్వర్యం, రెట్టింపు సంతోషం, రెట్టింపు అభిషేకం, రెట్టింపు కృపలతో నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరాశ చెందకు ప్రియుడా. ఆయన నీ వంటి నా వంటి స్వభావం ధరించుకొని భూమి మీదకి వచ్చాడంట. కానీ నువ్వు ఓడిపోయినట్లు నేను ఓడిపోయినట్లు కాదు, మనం పడిపోతాం. కానీ క్రీస్తు పడిపోలేదు. నీ నా స్వభావాన్ని ధరించుకున్నాడు, కానీ నీ నా స్వభావం తెలుసు ఆయనకి. నీ హృదయ తలంపులు తెలుసు, నీ విధానం తెలుసు, నీ కష్టాలకు క్షుణ్ణంగా తెలుసున్నవాడు యేసుక్రీస్తు ఒక్కడే. నీ బాధలు తెలుసు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మృతి పొందాడు, మృతిని జయించి తిరిగి లేచాడు. ప్రపంచంలో సమాధులన్నీ కంపుతో ఉన్నాయి, యేసుక్రీస్తు సమాధి ఒకటే ఖాళీగా ఉంది. ఆయన నీ స్థితిని మార్చడానికి శరీరధారగా వచ్చిన రక్షకుడు ఆయన. ఆయనలో ఏముంది? పాపక్షమాపణ ఉంది. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు. యేసుక్రీస్తు రాకముందు ప్రజలందరూ మరణములో ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చాక మరణములోంచి, చీకట్లోంచి, బంధించబడ్డ వారు చెరలోంచి యేసు విడిపించాడు. యేసుప్రభు రాకమునుపు చీకట్లో ఉన్నారు, పాపమనే సంఖ్యల్లో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. త్రాగుడు అనే బందీలు, వ్యభిచారం అనే బందీలు, విగ్రహార్థన అనే బందీలు, అబద్ధమనే బందీలు, రాజకీయ ఆకాంక్ష, ఇదంతా పాపం. నేను కనపరచబడాలి, నేను గొప్పడుగా ఉండాలి, నేను అందరి చేత ప్రశంసింపబడాలి, ప్రపంచంలో నా వంటి కోటీశ్వరుడు ఒక్కడు ఉండకూడదు, నేనే గొప్పడై ఉండాలి. ఇలాంటి ఆశలు, సంఖ్యలు, ఇవన్నీ పాపపు సంఖ్యలు. దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాడు. అందుకనే యెషయా గ్రంథము 49:8 వచనంలో చీకట్లో ఉన్న వారికి విడుదల, బందీలుగా ఉన్న వారికి విడుదలనిచ్చాడు. రండి బయటికి అన్నాడు. బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయండి. నిజంగా ఆశ్చర్యం కలిగించే మాటలు మనకి బైబిల్లో కనబడతాయి. మత్తయి సువార్త 4:16 మరణములో చీకట్లో కూర్చున్న వారికి గొప్ప వెలుగు, అంటే గొప్ప వెలుగు, నిత్య వెలుగు, నిత్య జీవమును చూచిరి. ఈ లోకంలో ఉన్న వెలుగులు అన్నీ ఒకనొక రోజు అంతరించిపోతాయి. హృదయాలను వెలిగించే వెలుగు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మొట్టమొదటిసారిగా ఏం చేశాడు? ఆయన దిగంబరులుగా ఉన్న మనకు వస్త్రం కప్పాడు, పాపపు మరకలు తొలగించాడు, పాపాన్ని క్షమించాడు. దిగంబరులుగా ఉన్న మనకు వస్త్రాలు తొడిగాడు, ఘనహీనంగా ఉన్న మనకు ఘనతనిచ్చాడు, రోగులుగా ఉన్న మనకు స్వస్థ ఇచ్చాడు, పాపులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఎందుకు పనికిరాని మన జీవితాలను వెలుగుతో నింపాడు, గనులుగా చేశాడు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం క్రైస్తవులే. వారు మహాగణులు, తెలివైన వారు, మహా గ్రంథాలు చదివి పాండిత్యం నేర్చుకున్న వాళ్ళు కేవలం క్రైస్తవులే. ఒక దరిద్రుడి దగ్గరికి వెళ్ళినా సరే వారి నోట్లోంచి జీవం ఉట్టుపడుతుంది. వాడు చెప్పే ప్రతి మాటలో జీవం ఉంటుంది.
యేసుక్రీస్తు నమ్మలేని వాళ్ళు ఊహను బట్టి మా దేవుడు గొప్ప అండి, ఆయన గొప్ప అండి, ఆయన గొప్ప అండి, మీ దేవుడి కోసం మీరు గొప్ప చెప్తారు, మా దేవుడు కోసం మేము గొప్ప చెప్తాం అంటారు. ఏం తెలదండి. ఒకప్పుడు నేను అలాగనివ్వండి. హిందువులు ఏ గ్రంథం చదవరు, తమ గ్రంథం చదివితేనే బోధపడుతుంది. ఇలాంటి దేవతను అనుసరిస్తుందంటే, ఇలాంటి వాడిని దేవుడు అంటానంటే నేను నమ్మిన వాడు వ్యభిచారి, నేను ఆశ్రయించేవాడు అపవిత్రుడు, నేను ఆశ్రయించే ఈ దేవతల్లో ఏముంది? వ్యభిచారం ఉంది, అన్యాయంగా దొంగసాటినే చంపే అలవాటు ఉంది, వ్యభిచారం ఉంది. వీడు దేవుడేంటి? అనవసరంగా నేను ఎందుకు అలా చేశాను, ఎందుకు నమ్మాను? సిగ్గేస్తుందండి. యేసుప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, యేసుప్రభు ఒక్కడే నీతిమంతుడు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే ఈ సృష్టికి నిర్మాణికుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు వెలిగిచ్చేది, నీ పాప నుంచి విడిపించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే, ఇంకెవరో లేరు. ఉంటే ఉన్నారని నువ్వు అనుకుంటే ఒకసారి ఆ ఉన్నారు అన్న వ్యక్తి చరిత్ర చదువు, అప్పుడు నీకే తెలుస్తుంది ఆ వ్యక్తి పరిశుద్ధుడు కాదు. బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి, ఇక్కడ రాస్తున్నాయి. కీర్తన 85:6లో నీవు మమ్మును మరలా బ్రతికింపవా. చూసారా, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించడానికి వచ్చాడండి యేసుక్రీస్తు. ఒకటి, పాపులుగా ఉన్న వాళ్ళను పాపు నుంచి విడిపించడానికి వచ్చాడు. 2, వస్త్రం కప్పడానికి వచ్చాడు. 3, చనిపోయిన నీవు యేసుక్రీస్తునందు నువ్వేం చేయబడతావు? బ్రతికించబడతావు. అంటే కీర్తన గ్రంథంలో ఎంత అద్భుతంగా రాస్తుందండి. అది కొత్త నిబంధన కూడా కాదు, పాత నిబంధనలో కీర్తనలో నీవు మమ్మును మరలా బ్రతికింపవా అంటే నువ్వు మమ్మల్ని బ్రతికించవా? ఖచ్చితంగా పునరుత్థానం జీవం నేనే, అంత స్పష్టంగా చెప్పాడు. నేను ఈ లోకమునకు వెలుగు. యోహాను సువార్త 8:12. యేసుక్రీస్తులో ఉంది జీవం, యేసుక్రీస్తులో ఉంది రక్షణ, పాప క్షమాపణ. అందుకనే ఇక్కడ ఈ వాక్యములో చాలా స్పష్టంగా అంటాడు, రేఖాబీలుకున్న ఆ పాత నిబంధనలో ఉన్న వీళ్ళ గురించి మనం కొత్త నిబంధన తెచ్చుకుంటే, కొత్త నిబంధనలో ఉండవలసిన వాళ్ళందరికీ, క్రైస్తవులందరికీ మాదిరి ఎవరంటే రేఖాబీలు కనబడుతుంది. పాత నిబంధనలో ఇర్మియా గ్రంథము 35:9-10 వచనాల్లో దేవుడని యెహోవా అంటున్న మాట 14 వచనంలో, నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసం త్రాగుకున్నారు. అయితే నేను పెందలకాడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినాను, మీరు నా మాట వినకున్నారు. చూసారా, అంటే వాళ్ళు నూతన నిబంధనలో ఉండవలసిన వాళ్ళకి క్వాలిఫికేషన్స్, ప్రత్యేకతలు ఇక్కడ రేఖాబీలు మాదిరిగా ఉన్నారు. ఈనాడు ఈ సార్వత్రిక ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి కుటుంబం రేఖాబీలు వారి పిల్లలు అనుసరిస్తున్న మార్గంలో నడవాలి. ఆ నడిచి చూపించిన వాళ్ళు ఎవరంటే 12 మంది అపోస్తలులు. పౌలు అదే బాటలో చెల్లాడు. పౌలుకు కూడా ఈ వాక్యం బాగా తెలుసు, పేతురు కూడా ఈ వాక్యం బాగా తెలుసు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. 6వ అధ్యాయం లోకస్వార్తలో స్పష్టంగా వారు సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించారు. చివరి మాట అది, సమస్తాన్ని విడిచిపెట్టి. ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమించినా అది నీలో ఉన్న శాంతిని దోచుకుంటుంది. నువ్వు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు. నువ్వు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలనుకుంటే ఒకే మార్గం, యేసు మార్గం. యేసు మార్గంలో నీకు అన్నీ ఉన్నాయి. రేపు నువ్వు పొందబోయే నిత్య రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో నీకేముంది? గొప్ప ఐశ్వర్యం ఉంది, నిత్యజీవం ఉంది. ఇక్కడ పోగొట్టుకున్నావని అక్కడ 100 అంతలు ఇస్తాడు. నువ్వు ఇక్కడ పోగొట్టుకున్నావని చింతపడే పని లేదు, అక్కడ ఉంటుంది అడ్వాన్స్గా. ఎన్నంతలు? 100 అంతలు. రాబోయే యుగం ఉంది ఈ భూమి మీద. రాబోయే యుగంలో కూడా 1000 ఏళ్ళు భూమి మీద ఉన్నప్పుడు యేసుతో పాటు నువ్వు కూడా అడుగుపెట్టి యేసుతో ఈ భూమిని పాలించడానికి నువ్వు రాజు వెనకాల నువ్వు కూడా ఒక చిన్న రాజువై ఒక పట్టణాన్ని పాలిస్తావు. మనం కూడా రాజులమే. భూమి మీద ప్రస్తుతం మనం దరిద్రంగా ఉన్నామా? లేని వాళ్ళుగా ఉన్నామా? ఘనహీనులుగా ఉన్నామా? ఏం బాధపడద్దు. రేపు రాబోయే యుగంలో మనమే గనులం, అందరికంటే గనులం, అందరికంటే ఐశ్వర్యవంతులం, అందరికంటే గొప్పవారం ఏంటాం. అధికారం కలిగి క్రీస్తుతో పాలించడానికి ఇప్పుడు మనల్ని దరిద్రులుగా ఉంచాడు, రేపు కాదు ఇప్పుడు. అందుకని పౌలు సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఇప్పటికీ అనేకలు కనబడుతూ సహాయం చేస్తున్నాడు. పేతురు గారు సమస్తాన్ని విడిచిపెట్టాడు. పాకిస్తాన్లో ఉన్న ముంతాజ్ బేగం ఎస్తేర్ని రక్షించడానికి వచ్చాడు. ఎవరు? ఒక ఆటో మీద వచ్చాడు. ఎవరు? పేతురు గారు. ఆమె లగేజ్ తీసుకొని చేరవలసిన గమ్యాన్ని చేర్చి వెళ్ళిపోతూ ఆటో మీద రాస్తుంది పరిశుద్ధ పేతురు అని రాస్తుంది వెనకాల. ఆశ్చర్యపోయింది. ప్రియులారా,
పౌలు గారు కూడా గల్ఫ్ దేశంలో అనేకులు కనపడి వారికి స్వస్థ ప్రార్థన చేస్తే వాళ్ళు వెంటనే బాగుపడినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. అంటే అన్నీ పోగొట్టుకొని చనిపోయిన వాళ్ళు పరలోకంలో, భూమి మీద ఆకాశంలో, పరలోకంలో సమస్త అధికారం పొందుకుంటారు. చనిపోయిన వాళ్ళు జీవం కలిగి ఉన్నారు కాబట్టి బ్రతికున్న మనలాంటి వాళ్ళకి ఇప్పుడు మనకి కూడా వాళ్ళు సహకారులుగా ఉన్నారు. అలాంటి సహకారులుగా నువ్వు నేను ఉండాలని దేవుడు రేఖాబీలు మన ముందు ఉంచాడు. హెబ్రీ గ్రంథంలో యేసయ్య తగ్గింపు గురించి మనం 2:15 మనం ధ్యానం చేసాం. రేఖాబీలు గురించి ధ్యానం చేస్తాం. మన స్థితిని మార్చుకుందాం. రెండో రాకడ దగ్గరలో ఉన్నాం. మన హృదయాన్ని దేవుని సమర్పించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించగా పరిశుద్ధ ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. మహిమలో రాబోతున్న నీ మహిమలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, వీరికి ఆర్థికంగా సహాయం చేయండి, వీరి స్థితిగతులు మార్చండి. సంతానం లేకుండా ఈ సహోదరికి ఒక బిడ్డనివ్వండి, ఆయన ఒక బిడ్డనివ్వండి. అప్పుల చేత బాధపడుతున్న ఈ బిడ్డ అప్పుల నుంచి విడిపించండి. తన భర్త చాలా టార్చర్ పెడుతున్నాడు, తన భర్త టార్చర్ నుంచి విడిపించండి. ఈమె కన్నీరు తొడవండి. నీ మహిమ రాజ్యంలో ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించే వాడేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించే వాడేసయ్యేనని సత్యం తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చిన, నీ స్వంత జనులే నీ ఆశల మేడలు అన్నీయు కూల్చిన, నీవు నమ్మిన వారే మోసముతో నీ గుండెనే చీల్చిన, నీ స్వంత జనులే నీ ఆశల మేడలు అన్నీయు కూల్చిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చేవాడేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా. యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ, యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన, స్వస్థత హే హే జీవము జ్ఞానము ఆనందము, దేవుడి నరునిలో ఉండు భాగ్యము, దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము.